క్రీస్తులో అత్యంత ప్రియులైన ప్రియ దేవుని సంఘం మరొకసారి దేవుని యొక్క శ్రేష్టమైన అవకాశం బట్టి దేవునికి వందనాలు చేస్తున్నా. ఈరోజు లెంట్ యొక్క 5వ దినంలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లెంట్ ప్రయాణం మనం గమనించుకున్నట్లయితే ఇది కేవలము ఒక ఆచారంగా ఉపవాస కాలం మాత్రమే కాదు, నిత్యంగా మళ్ళీ ఇచ్చేస్తున్నా. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షణ యొక్క విలువను మనము గ్రహించుకునే సమయం అని నేను చెప్తున్నా. ప్రేమ ఏంటండి, మనకు మన యొక్క రక్షణ యొక్క ఖరీదు లేకపోతే దాని యొక్క విలువను గ్రహించుకునే యొక్క సమయం అని చెప్తున్నా. శిలువ ఒక యాదృచ్ఛికంగా జరిగింది కాదు, కానీ ఇది దేవుని యొక్క నిత్యత్వం యొక్క ఉద్దేశం అని నేను ఇంతకు ముందు చెప్పాను. ఇక్కడ దేవుని జగత్తు ఉపాధికి ముందుగానే ఆయన మన కొరకు దీన్ని నిర్ణయించి ఉన్నాడని నేను మళ్ళా ఆయన విషయాన్ని ముందు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రేమ దేవుడురా, యోహాను సువార్త 3:16 మనందరికీ తెలిసిన విధంగా దేవుడి లోకం ఎంతగానో ప్రేమించాడు. అంటే ఆ ప్రేమ కేవలం అది భావోద్వేగమైన ప్రేమ కాదు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్ లవ్, బట్ ఇట్స్ ఎ సాక్రిఫైజల్ రెస్క్యూ అని చెప్పడానికి ఇష్టపడతాను. అది కేవలము భావనాత్మకమైన ప్రేమ కాదు, కానీ అది త్యాగపూరితమైన ప్రేమగా మనం చూడవచ్చు. ప్రేమ దేవుడారా, ఈరోజు రండి మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యము సంఖ్యాకాండ పుస్తకం, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4-9 పాత నిబంధనలో, అదేవిధంగా క్రొత్త నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధనలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16-21 ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈరోజు యొక్క దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యమైన హెడ్లైన్స్ లేకపోతే ముఖ్య అంశం ఏంటంటే, ద క్రూసిఫైడ్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డిస్ట్రక్ట్ బట్ టు సేవ్. అంటే శిలువ వేయబడిన క్రీస్తు యొక్క ఉద్దేశము నాశనము కాదు, కానీ రక్షించడము, నిన్ను నన్ను నాశన ప్రపంచంలోని ప్రపంచాన్ని రక్షించడమే ఆయన ఉద్దేశం అనే ముఖ్య అంశంపై ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. అయితే రండి, మరి సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-9 చదువుతున్నాం. వారు ఏదో దేశమును చుట్టిపోవాలని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గయాసం చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో వచ్చి చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చెవిసారములు లేని ఈ అన్నపానములు మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే ఎదుకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసింది. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకులని మోషేకు సెలవిచ్చును. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పం కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు ఈ యొక్క సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో జరుగుతున్న సన్నివేశంలో ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన విధంగా ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగము మొట్టమొదటి విషయము ద ప్రాబ్లం లేకపోతే సమస్య ఏమంటండి? సమస్య. ఏం సమస్య అంటే, ద పీపుల్ మూవింగ్ టువర్డ్స్ ద డిస్ట్రక్షన్. ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలీస్ ఏమన్నారు? ఇశ్రాయేలీ ప్రజలకు ఏమైతే ఉన్నారో వాళ్ళు నాశనపు మార్గంలో నడుస్తున్నారండి. ఏ విధంగా నాశన మార్గంలో నడుస్తున్నారంటే, వారు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే మార్గంలో వాళ్ళు 4వ వచనం అంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే, వారు ఏదో దేశం చుట్టిపోవాలని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాళ్ళు ఇక్కడ ఏం గమనిస్తామంటే, వాళ్ళు ఆయాసం చేత సొమ్మసిల్లిపోయినట్లు కదా, పీపుల్ గ్రో ఇంపేషెంట్ ఆన్ ద వే అని మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే కారణాలు ఇక్కడ
ఏం మనం చూడవచ్చు అంటే అంత మాత్రమే అక్కడికి ఆగిపోలేదు, కానీ ఆయాసం చేత వాళ్ళు ఆ యొక్క ఆయాసం చేత మాటలు ఏం మాట్లాడుతున్నారని మనం గమనించినట్లయితే దేవునికి విరుద్ధంగా వారు కంప్లైంట్స్ని లేకపోతే కొనుగుడు లేకపోతే సడుగుడు ప్రారంభించినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవునితో పాటు మోషేకు విరుద్ధంగా కూడా వారు ఫిర్యాదులను ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఒక ప్రొవిజన్ని, దేవుని యొక్క వెసులుబాటుని వారు దురుపయోగం చేసుకున్నట్లుగా, తిరుగుబాటు చేసినట్లుగా, ఆయన కృపను నిరాకరణ చేసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఏం కనపడతా ఉంది ప్రియులారా? అయితే మనం గమనించినట్లయితే వారిలో అసహనం కనపడతా ఉంది, వారిలో ఫిర్యాదులు కనపడతా ఉన్నాయి, సడుగుడు కనపడతా ఉంది, గుణుడు కనపడతా ఉంది, తిరుగుబాటు స్వభావము కనబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ గమనించండి, కింద వచ్చిన చూసుకున్నట్లయితే ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమంట ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నపానములు మాకు అసహ్యం అనేది. ఏమంట ఆహారం లేదంట, నీళ్లు లేవంట, చవిసారమైన అన్నపానములు లేవు అని వారు గొడుగుతున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రేమ బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు స్వభావము వారిలో గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏం చేశారు? వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, సడుగుతున్నారు, కంప్లైంట్ చేసి దేవునికి విరుద్ధంగా, మోషేకు విరుద్ధంగా వాడు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. వీళ్ళు అసలు ప్రాముఖ్యమైన విషయం అంటే దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించిన విషయాన్ని వారు మర్చిపోయారండి. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రాన్ని రెండు భాగాలుగా విభజించి ఆరిన నేలను నడిపించిన విషయాన్ని వారు మర్చిపోయారు. ప్రతినిత్యము దేవుడు మన్నా ద్వారా పోషించిన విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. దానికి బదులుగా వారి యొక్క రక్షణను, తిరస్కారాన్ని, ఎన్ని విషయాలను మర్చిపోయి వారికి ఇచ్చిన రక్షణ మార్గాన్ని వారు తిరస్కరించినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుడు, ఇక్కడ మనం స్పష్టంగా ఒక విషయం గమనించాలి. ఏంటంట, పాపము ఎప్పుడు కూడా అది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ఒక సంతృప్తి లేని జీవితంతోనే పాపము స్టార్ట్ అవుతుందని మనము గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే పాపం ఎక్కడి సంతృప్తి, ఎక్కడ దేవుడు చేసిన, నేను ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవుడిచ్చిన ఈవులను, దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో తృప్తి పడకుండా ఎప్పుడైతే మనలో అసహనము లేకపోతే ఫిర్యాదు లేకపోతే సడుగుడు ప్రారంభమవుతుందో అక్కడి నుంచి పాపము ప్రారంభమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు చేసిన దానికి వారు ఏం చేసి ఉండవలసింది? యాక్చువల్గా దేవుణ్ణి గణపరచాలి, దేవుడిని కృతజ్ఞత పూర్వకంగా చెల్లించవలసి ఉంటుంది. చూడండి, అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, రోమా 1:21 దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ఏం చేశారంట? మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. ఏం చేశారంట? వారు దేవుని ఎరిగి, దేవుని గురించి వారికి తెలుసు, ఆయన ఏ కార్యాలు చేశాడో వారికి స్పష్టంగా తెలుసండి. ఎర్ర సముద్రం నడిపించాడు, మన్నాను వారు ప్రతినిత్యము పోషించాడు, ఐగుప్తు బానిసత్వం నుండి అన్ని సంవత్సరాల వారి మూలుల నుంచి, వెట్టి చాకరి నుంచి, వారి యొక్క పరిస్థితుల నుంచి, వారి యొక్క భయంకరమైన జీవితం నుంచి వారిని విడిపించి మార్గమధ్యంలో అనేక అద్భుత కార్యాలు, అనేక శ్రేష్టమైన కార్యాలు వారికి జరిగించినప్పుడు కూడా దాన్ని ఏం చేయాలి? వారు అన్ని చేసినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన ఈ వ్యక్తులు వారు ఏం చేస్తున్నారంటే మహిమపరచడానికి బదులుగా వారు దేవుని యందు పొరుగుతున్నారు, దేవుని యందు సరుకుతున్నారు, ఫిర్యాదు చేస్తున్నారు. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా ప్రియులారా? దాని ప్రతిఫలం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు వెంటనే ఏం చేశాడండి? అక్కడ అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయి తాపకరమైన సర్పములు
ఏం చూస్తాం? సాపకరమైన సర్పము దేనికి సూచనగా ఉందంటే ప్రేమిలారా, ఇది ఒక న్యాయ తీర్పుకు సూచనగా ఉంది, ఒక విషమునకు సూచనగా ఉంది. అంత మాత్రమే కాదు, ఒక మరణానికి మనకు ఒకటి కనపడతా ఉంది, ఒక నాశనానికి సాదృశ్యంగా కనపడతా ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా పాపము విషయాన్ని అది క్యారీ చేసేదిగా ఉంది. పాపము దాని పాపంలోనే విషయం ఉన్నట్టుగా మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రికలో అంటాడు కదా, 1:15 అధ్యాయంలో 1వ అధ్యాయం 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇంకొకసారి చెప్తున్నా, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నిజమండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన శ్రేష్టమైన కార్యాలను మర్చిపోయారు, అద్భుత కార్యాలను మర్చిపోయారు, ఆయన ఆశ్చర్య కార్యముల ద్వారా ఆయన విడిపించిన విధానాన్ని మర్చిపోయారు. వాళ్ళు దేవుడు ప్రతినిత్యము మన్నాను మంచి ఆహారంతో వారికి ఎటువంటి కొదువు లేకుండా నేను వాక్యం సెలవిస్తాను కదా, వారి పట్ట పాతగిలు లేదంట, వారి చెప్పులు అరిగిపోలేదంట. అన్నీ కూడా అంత శ్రేష్టమైన భాగ్యాన్ని పగటి ఎందు మేఘస్తంభంగా, రాత్రి ఎందు అగ్నిస్తంభంగా, అన్ని విషయాలు అద్భుతకరంగా దేవుడు వారికి కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించి నడిపించినప్పటికీ కూడా వారి జీవితంలో దేవుని కృతజ్ఞతాపూర్వకంగా ఉండవలసిన వ్యక్తులు ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవునికి విరుద్ధమైన మాటలు మనం మాట్లాడినట్టు చూస్తున్నాం. అందుకే వారికి దురాశ పెరిగిపోయింది. ఒక చోట చూసినట్లయితే ఈ ఇశ్రాయేలు మాకు అక్కడ ఏంటంట, కేవలం ఈ ఉల్లిపాయలు, ఈ ఆలుగడ్డలు మేము తినాలా, అక్కడ ఏంటి మాంసం లేదన్నట్టుగా వారు మాట్లాడతారు. వారి ఆశ ఎంత దురాశగా మారిపోయిందో చూడండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దురాశ గర్వము ధరించి. ఎందుకంటే అందుకే మనము సామాన్య భాష చెప్పాలంటే 5 వేళ్ళు లోపలికి వెళ్తే అనేక మాటలు వస్తాయంట కదా, అలాగే ఉంటుంది. వీరికి కూడా ఇశ్రాయేలు ప్రజలు చూసినట్లయితే దేవుడు ఏ కొదువ లేకుండా సమయానికి తగ్గట్టుగా ఆహారాన్ని, నీళ్లు అన్నింటినీ కూడా అందించుకుంటూ వస్తుంటే వీరికి కూడా దురాశ గర్వము ఎక్కువైపోయింది. ఆ దురాశ గర్వము ఏంటంటే గర్వమును ధరించి పాపముగా మారింది. పాపానికి వచ్చే జీవితం ఏంటంటే అది మరణం. పాపము ఎప్పుడైతే పరిపక్వతలోనికి వస్తుంది, అది మరణంగా మార్చబడుతున్నట్టుగా మనము దేవుని వాక్యాలను చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు కేవలం అది పాముతో, ఆ సర్పములతో తాకి కరవబడినట్లు కాదు, కానీ వారు ఖచ్చితంగా దేవునికి విరుద్ధమైన తిరుగుబాటు స్వభావం ద్వారా దాన్ని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయం మనం చూసుకున్నాం ఏంటంటే సమస్య ఎక్కడ ఉంది. సమస్య ఏంటంటే ఆ యొక్క జనాంగము నాశనం యొక్క మార్గంలో నడిచినట్లుగా చూస్తున్నాం. రెండోదిగా చూసినట్లయితే దానికి దేవుడిచ్చే ఒక పరిష్కారం, లేకపోతే దేవుని కృప, ద ప్రొవిజన్ ఏంటంటే, ఏం ప్రొవిజన్ అంటే ద స్ట్రేంజ్ బట్ ద సేవింగ్ రెమెడీ అని మనము రెండవ అంశంలో చూస్తున్నాం. ఆ యొక్క దేవుని యొక్క కృపామయ ఐశ్వర్యము, లేకపోతే దాని యొక్క విరుగుడు మనం చూసుకున్నట్లయితే అదే సంఖ్యాకాండ పుస్తకంలో దేవుడు ఏం చెప్తున్నాడు, 21:7-9 వచనాలు చూసినట్లయితే, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసి తిని యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు ఈ తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తిరిగిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను. ఇక్కడ ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో వారు చేసిన తప్పని చెప్పేసి మోషే దగ్గరికి వస్తున్నారంటే, మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మీకును దేవునికి విరుద్ధంగా పాపం చేసాం కనుక దేవునికి నువ్వు మొర పెట్టుకో, దేవుడిని నువ్వు అడుగు అని చెప్పినప్పుడు మోషేకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఈ విధంగా ఒక తాప సర్పం, ఇత్తడి సర్పాన్ని నువ్వు చేయించి ఒక ఉన్నత ఎత్తైన స్థలంలో పెట్టు. ఎవరైతే దాన్ని నిదానం చూస్తారో వారు ఆ పాము కాటి నుంచి రక్షింపబడతారని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడే జనాలు తమ యొక్క పాపాలని ఒప్పుకున్నారు. ప్రియమైన దేవుడారా, ఎప్పుడైతే పాపం ఒప్పుకుంటారో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యొక్క కృపా ద్వారములు తెరవబడతాయి. తన కనికరాన్ని పొందుకుంటున్నట్లుగా మనం దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుడు మోషేకు సెలవిస్తున్నాడు, ఈ విధంగా ఇత్తడి సర్పాన్ని చేసి ఉన్నతమైన అంటే ఎత్తైన స్థలంలో దాన్ని నీవు ఉంచమని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ ద సింబల్ ఆఫ్ కర్స్ బికమ్స్ ద ఇన్స్ట్రుమెంటల్ ఆఫ్ హీలింగ్గా కనపడుతున్నాం.
మనం చూసుకున్నట్లయితే ఈ పాము లేకపోతే సర్పము దేనికి సాదృశ్యంగా ఉంది? మనందరికీ తెలుసు, అది ఒక శాపానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఇదే సాదృశ్యము, ఇదే శాపంగా ఉన్న ఈ యొక్క సర్పం యొక్క ప్రతిమను దేవుడు చెప్తున్నాడు అని గమనించినట్లయితే ఇదొక ఆ యొక్క సాదృశ్యంగా ఉన్న ఇత్తడి సర్పం యొక్క ప్రతిమ ఇక్కడ వారి యొక్క జీవితం, వారి చావు నుంచి తప్పించి ఆరోగ్యాన్ని పొందుకోవడానికి, స్వస్థతను పొందుకోవడానికి ఒక మార్గదర్శనంగా లేకపోతే ఒక సూచనగా దేవుడు దాన్ని ఇచ్చాడు. ఎందుకు మనం గమనించినట్లయితే ప్రేమ దేవుడుగా ఇక్కడ చూసినట్లయితే ఎవరైనా సరే ఆ దాన్ని చూసినట్లయితే, ఆ సర్పము ఇతర సర్పాన్ని చూసినట్లయితే తిరిగి ఏ పొందుకుంటారు? వాళ్ళు దాన్ని చూడాలని చెప్తున్నాడు. వారి దాని యందు నమ్మిక ఉంచాలి. అంత మాత్రమే కాదు, దేవుని మాటలో నమ్మకము, విశ్వాసం ఉంచాలి. ప్రియమైన దేవుడారా, ఇక్కడ గమనించండి, ఎటువంటి ఏమంటారు ఔషధము లేదు, ఎటువంటి మెడిసిన్ కానీ, ఎటువంటి సర్జరీ కానీ, ఇక్కడ ఎటువంటి మనిషి యొక్క మధ్యవర్తిత్వము కానీ ఇక్కడ మనకు చూడలేదు. కానీ ఇక్కడ మనం గమనించే ఒక విషయం ఏంటంటే, దాని నిదానం చూసాక దాని దేవుని యొక్క నమ్మిక ఇస్తే మాత్రము దేవుని యొక్క కృపను, దేవునికి ఇచ్చే పరిష్కారాన్ని పొందుకుంటున్నట్లుగా మనము గమనిస్తున్నాం. ప్రియమైన దేవుడారా, చూడండి, దేవుడు అక్కడ ఇమ్మీడియట్గా పాములను తీసివేయలేదు కానీ, అక్కడ సర్పాలను తొలగించలేదు కానీ, బట్ ఆ సర్పాల నుంచి తొలగించుకునే మార్గాన్ని దేవుడు చూపించాడు. ఇక్కడ ఇంతవరకు మనం పాత నిబంధనలో మనము ఈ విషయాన్ని చూసుకున్నాం. వారి గొడిగారు, వారి సొడిగారు, దానికి వచ్చిన పాపం నుంచి వారికి వచ్చిన శిక్షను చూసాం. ఆ శిక్షకు ప్రతిఫలంగా దేవుడు ఒక మార్గాన్ని వారికి దేవుడి మోషే ద్వారా చూపించినట్లుగా చూస్తున్నాం. అయితే దీని యొక్క పరిపూర్ణత మూడవ అంశం చూసినట్లయితే ద ఫుల్ఫిల్మెంట్ జీసస్ లిఫ్టెడ్ అప్ అని ఉంది. ఇక్కడ పాత నిబంధనలు చూసినట్లయితే మోషే ఇక్కడ సర్పాన్ని పైన దాన్ని ఎత్తమన్నట్లుగా చూస్తున్నాం, పైన ఉంచమన్నట్లుగా చూస్తున్నాం. కొత్త నిబంధన కోసం అయితే మనము యోహాను రాసిన సువార్త, ఇందాక నేను చెప్పినట్టుగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము ప్రేమించిన బిడ్డగా 14 నుంచి 16 రోజులు మనం చూసుకున్నట్లయితే 14 నుంచి 16 రోజులు చూసుకున్నట్లయితే స్వతహాగా ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో తెలుసండి? యేసుక్రీస్తే ఆయన గురించి ఆయన ఇక్కడ స్పష్టంగా ఆ ఇశ్రాయేలీయులు సంఖ్యాకాండ 21 అధ్యాయం మనకు ధ్యానించిన అంశంలో వారు ఏ విధంగా ఇది పొందుకున్నారో ఆ విషయాల గురించి ఇక్కడ స్వతహా యేసు తన గురించి దానికి దేనికి సాదృశ్యంగా ఉందని ఆయన మాట్లాడుతున్నారు. చూడండి, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను అంటున్నాడు. చూడండి, మోషే సర్పమును ఎలాగో ఎత్తనో అరణ్యంలో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక, అని ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆయన ఎవరైతే నమ్మిక ఇస్తారో నశింపక ఏం చేయాలంటే నిత్య జీవం పొందినట్లు, ఇటర్నల్ లైఫ్ పొందుకోవడానికి మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ఎత్తబడవలను అని తన గురించి తానే అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రేమను బిడ్డారా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క శిలువను ఆ యొక్క అరణ్యకాండంలో అరణ్యంలో సంఖ్యాకాండంలో చూసిన సర్పానికి ఇక్కడ సాదృశ్యంగా చూడవచ్చు. ఒక విధంగా గమనించాలంటే ప్రేమ బిడ్డారా, మనం ఇందాక గమనించినట్లుగా ఆ యొక్క స్తంభము, ఇంతటి సర్పం యొక్క స్తంభము శాపానికి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా మన యేసుక్రీస్తు సిలువబడిన సిలువ కూడా అది శాపంగా మార్చబడింది. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు దేవుని వాక్యంలో, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలిగినట్లు క్రీస్తు మన కోసము శాపమై, ఏంటంట, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి గమనించండి, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఏంటంట, మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు, అనగా శిలువ పైన వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే యేసుక్రీస్తు
శాపగ్రస్తుడండి, అవునండి. ఆయనలో ఏ పాపము లేకపోయినా నీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడుగా ఆయన మార్చబడ్డాడు. నువ్వు నేను చేసిన పాపమును బట్టి ఆయన పాపముగా మార్చబడ్డాడు, ఆయన శాపంగా మార్చబడ్డాడు. ప్రేమ అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనం చూసినట్లయితే, ప్రేమ వాక్యం విధంగా సెలవిస్తూ ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం దేవుని వాక్యంగా చూస్తుంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎవరి కోసమండి ఇది? మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు, మనం పరిశుద్ధపరచబడినట్లు, మనం పాప విమోచన పొందుకున్నట్లు, మనము శాపం నుండి విముక్తి పొందుకున్నట్లు, మనము నరకం నుండి పరలోకం వైపు తిప్పబడినట్లు, మనము నాశనం నుంచి రక్షణలోనికి వచ్చినట్లు ఏ పాపం ఎరుగని ఆయనను అనగా యేసుక్రీస్తును దేవుడు పాపముగా చేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎటువంటి పాపం లేదంటే ఆయనలో. ఆయన పరిశుద్ధుడు, కానీ నీ కొరకు నా కొరకు ఆయన పాపంగా మార్చబడ్డాడు. ఇంకొక మాట అది అపోస్తలుడైన పౌలు అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఏ విధంగా ఆయన మార్చబడ్డాడు శరీరం అందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే, శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఏం నెరవేర్చబడాలని? నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో ఎలా పంపించాడండి? పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు నేను అనుభవించవలసిన శిక్షను, నీవు నేను అనుభవించిన దేవుని ఉగ్రతను యేసుక్రీస్తు తన శరీరమందు ఆయన దాన్ని స్వీకరించి ఆయన అనుభవించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, 4వ అంశం ఇక్కడ గమనించినట్లయితే, ముందుగానే మన ఈరోజు వాక్యాంశం ముఖ్య అంశం ఏంటంటే, ద ఇంటెన్షన్ ఆఫ్ ది క్రూసిఫైడ్ ఇస్ నాట్ టు డిస్ట్రక్ట్ బట్ టు సేవ్. అంటే శిలువ వేయబడిన క్రీస్తు యొక్క ఉద్దేశము నాశనం చేయడం కాదు, కానీ నిన్ను నన్ను రక్షించడానికి. ఇందాక మనం చదువుకున్న క్రొత్త నిబంధనలో తిరిగి మనం వచ్చినట్లయితే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 20 వచ్చిన మనం తొందరగా ధ్యానం చేసుకుని వాక్య సందేశం మనం ముగింపులోనికి వద్దామని ప్రేమించారా. దేని వాక్యం సెలవిస్తా ఉంది, మనం అందరికీ తెలిసిన వచ్చినాం. 3:16 అంటాడు కదా, దేవుడు లోకం ఎంతో ప్రేమించరు కాగా. ఎంతండి? దేవుడు లోకం ఎంతో ప్రేమించరు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడిని నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారునిగా రక్షణ పొందుటకి కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. ప్రేమైన బిడ్డలారా, ఎంతో ప్రేమించాడంటే దాని అర్థం ఏంటంటే, తన ఒక్కగానొక్క కుమారుడు, బిగాటన్ సన్, ఆయన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తుని నీ కొరకు నా కొరకు పంపించేందుగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ప్రేమైన బిడ్డలారా, ఆయన కుమారుని ద్వారా ఆయన ప్రేమను స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 17 చూసినట్లయితే ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడం కాదు, కానీ ఆయన కుమారుడి ద్వారా రక్షణ పొందుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి పంపించాడండి. ఇక్కడ మనం స్పష్టంగా ఏం గమనిస్తున్నాం? శిలువ మనకి ఏమి తెలియజేస్తా ఉందంటే, దేవుని యొక్క ఉద్దేశం తెలియజేస్తా ఉంది. ఏమిటా దేవుడి ఉద్దేశం అంటే, నిన్ను నన్ను నాశనం చేయడం కాదు, కానీ నిన్ను నన్ను రక్షించడానికి అని, నీకు నాకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించడానికి అని స్పష్టంగా మనకు ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ప్రపంచం ఆల్రెడీ మానవాళి ఇక్కడ గమనించినట్లయితే ఇంతకు ముందు ఆల్రెడీ అది నాశన మార్గంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. శిలువ ఎంత మాత్రము న్యాయ తీర్పు తీర్చడానికి రాలేదండి. అయితే నిన్ను నన్ను రెస్క్యూ చేయడానికి, ఆ యొక్క ఘోరమైన శిక్ష నుండి తప్పించడానికి, ఆ ఘోరమైన న్యాయ తీర్పు నుంచి తప్పించడానికి ఆయన వచ్చినట్లుగా. ఏ విధంగా అయితే అక్కడ ఇత్తడి సర్పము పాము కాటుకు కరిచిన వారు ఏ విధంగా అయితే ఆ యొక్క చావు నుంచి తప్పించబడడానికే ఆ ఇత్తడి సర్పము ఏ విధంగా అయితే ఉందో, యేసుక్రీస్తు శిలువ ఆయన ఉన్నత స్థానంలో నిన్ను నన్ను ఆయన ఎత్తపడ్డాడని యేసుక్రీస్తు తన గురించి తానే మనం తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ గమనించినట్లయితే ఎవరైతే ఆ సర్పాన్ని అంటే ఇత్తడి బ్రోంజ్ సర్పెంట్ని ఎవరైతే
దాన్ని చూడడానికి నిరాకరిస్తారో వారు చనిపోతానట్టుగా చూస్తున్నాం. ఎవరైతే దాన్ని చూస్తారో వారు బ్రతుకున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన ఒక మాట ఏంటంటే, రక్షణ అది అందుబాటులో ఉందండి. అయితే కావలసిన అంశం ఏంటంటే దానికి జవాబు కావాలి, నీ నుంచి ప్రతిక్రియ కావాలి, నీ నుంచి రెస్పాన్స్ వస్తే మాత్రం దానికి ఎప్పుడైతే ఆ రక్షణ వైపు చూసి నువ్వు నమ్ముతావు విశ్వాసంతో, ఆ రక్షణ నీకు కూడా అందుబాటులో ఈరోజు ఉందని దేవుని నామమున నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన బిడ్డలారా, 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనం 19 నుంచి 20 వచనం గమనించినట్లయితే వెలుగు మరియు చీకటి గురించి మనము గమనిస్తున్నాం. 19వ వచనం చూడండి. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించని దుష్కార్యము చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలు కనపడకున్నట్లు వెలుగునందుకు రాడు. సత్యవర్తుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడునని ప్రత్యక్షపడినట్లు వెలుగునందుకు వచ్చును. ఇక్కడ ఏం గమనిస్తున్నాం? 19-20 అంటే ప్రేమైన దేవుళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ వెలుగు లోకంలోనికి వచ్చును కానీ ఆ యొక్క జనులు లోకంలో వారు దానిని తిరస్కరించారు. ఎందుకంటే వారు చీకటిని ప్రేమించారు. ఎందుకు దేవుడు చీకటిని ప్రేమించారు, లైట్ని ఎందుకు ప్రేమించలేదంటే, ప్రేమైన దేవుళ్ళరా మనకు స్పష్టంగా తెలుసు, వెలుగు ఎప్పటికీ కూడా పాపాన్ని పట్టబయలు చేసేదిగా ఉంది. మన యొక్క పాపాలని అది ఖచ్చితంగా కళాఖండిగా తెలియజేసేదిగా ఉంది, చూపించేదిగా ఉంది. ప్రేమైన దేవుళ్ళరా, ఆ ఇత్తడి సర్పాన్ని చూసి నిదానించి చూడాలి, తగ్గించుకొని చూడాలి మనం దేవుడు చూస్తున్నాం. అయితే అదే విధంగా ఇక్కడ యేసుక్రీస్తును చూడాలంటే, యేసుక్రీస్తులో మనం రక్షణ పొందుకోవాలంటే విశ్వాసంతో పాటు పశ్చాత్తాపము కావాలండి. ప్రియమైన దేవుళ్ళరా, ఈ యొక్క శిలువ ఏం చేస్తూ ఉందంటే 2 విధాలుగా విభాగించడం మనం గమనించినట్లయితే, ఒకటి ఎవరైతే నమ్ముతారో ఒకవైపు, రెండో వారు ఎవరైతే తిరస్కరిస్తారో రెండో వైపుగా గమనిస్తున్నాం. ప్రియమైన దేవుళ్ళరా, అయితే ఈరోజు మన జీవితంలో మన జీవితాలు అనుభవించుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం, త్వరగా నేను ముగిస్తున్నా, మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో మనం ఏం చేస్తాం, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పాపము మనలో ఉంది, విషము అనే పాపము మనలో ఉంది. అంత మాత్రమే కాదు, రెండోది మనం గమనించిన తర్వాత దాన్ని ఏం చేయాలండి? ఇజ్రాయేల్ గమనించుకున్నారు, తెలుసుకున్నారు, దాన్ని ఒప్పుకున్నట్లుగా చూస్తున్నాం. మనం కూడా మన పాపాలని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఆ శిలువైపడిన యేసుక్రీస్తు మనం చూసి అది ఒప్పుకుంటామో ఏం చేస్తాం? మనము ఆ యొక్క వెలుగులోనికి మనము నడవాలి. ప్రేమైన బిడ్డలారా, ఆ యొక్క ఇత్తడి సర్పము పబ్లిక్గా జనాలందరి ముందు కూడా ఎత్తబడింది. యేసుక్రీస్తు కూడా గొల్గొతా కొండ పైన అందరి ముందర ఆయన ఊరి వెలుపల పైకి ఎత్తబడినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఉద్దేశం ఒకటే, నిన్ను నన్ను రక్షించడానికే కానీ ఆయన ఎంత మాత్రం నిన్ను నన్ను నాశనము చేయడానికి కాదు. ఇక్కడ శిలువైన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం స్పష్టంగా తెలియజేయబడింది ఆ కల్వరి శిలువలో. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతున్నాయని చూసినట్లయితే న్యాయ తీర్పు, కృపను సంధించినట్లుగా చూస్తున్నాం. ప్రేమైన దేవుళ్ళారా, దేవుని ఉగ్రత ప్రేమను సంధించినట్లుగా చూస్తున్నాం. మరణము జీవంలోనికి మార్చబడినట్లుగా చూస్తున్నాం. ప్రేమైన దేవుళ్ళారా, ఎత్తబడిన యేసుక్రీస్తు దేవుని యొక్క ఉద్దేశం, దేవునికి జవాబుగా ఆ మానవాళి యొక్క నాశనం నుంచి తప్పించినట్లుగా చూస్తున్నాం. ప్రేమైన బిడ్డలారా, ఆ అరణ్యంలో ఆ యొక్క సర్పాన్ని చూసినట్లయితే అది కేవలము ఆ సర్పం యొక్క సాదృశ్యము, తాత్కాలిక రక్షణగానే చూస్తున్నాం. అయితే ప్రేమైన బిడ్డలారా, మనము యేసుక్రీస్తు యొక్క శిలువను చూస్తున్నట్లయితే అది శాశ్వతమైన పరిష్కారంగా చూస్తున్నాం. ఎవ్రీ గత 12 అందుకే నీ యొక్క దృష్టిని ఆయన వైపు, లోకం కాదు కానీ ఆయన వైపుని చూసి యేసుక్రీస్తు వైపు మనం చూడాలండి. ఎందుకంటే ప్రేమైన బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క ఔషధాలు లేకపోతే విరుగులను పొందుకుని వారు బతికినట్లుగా చూస్తున్నాం. ప్రపంచం ఈరోజు నాశన మార్గంలో ఉంది. దేవుడు ఇప్పటికీ ఆల్రెడీ ఆయన కుమారుని ద్వారా రక్షణను ఈ లోకానికి అందించాడు. ప్రశ్న ఏంటంటే, ఒక దేవుడు రక్షణను మనకు అనుగ్రహించినప్పుడు మనము ఆ రక్షణ పొందుకోవడానికి ఆయన వైపు మనము చూస్తున్నామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయం గమనించండి. ఈ యొక్క శిలువైన క్రీస్తు యొక్క ఉద్దేశం తిరిగి నేను మళ్ళా చెప్తున్నాను ప్రేమ,
ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశము ఆయన నిన్ను నన్ను రక్షించుకోవడానికే కానీ నాశనం చేయడానికి కాదు. మన ఈరోజు మన ఒక్కసారి మనం గ్రహించుకుందాం, మన జీవితం ఏ విధంగా ఉంది. నిన్ను నన్ను రక్షించుకోవడానికి వచ్చాడండి. ఈ లోకం మనల్ని నాశనమైన మార్గంలో నడిపిస్తుంది, కానీ దేవుడు ఆయన నిత్యత్వంలో నడిపించే దేవుడు. లోకము మనం అంధకార మార్గంలో నడిపిస్తారు, కానీ దేవుడు మనల్ని వెలుగులోకి నడిపించే దేవుడు అయినాడు. అందుకే తన ఒక్కగానొక్క కుమారుని మనకు అనుగ్రహించాడు. ఏమైంది బిడ్డారా, ఈరోజు ఏ తప్పులైనా ఉన్నాయా? ఇంకా తెలియని పాపలు ఏమున్నాయా? ఇశ్రాయేలు ప్రజలు వారు తప్పని తెలుసుకుని ఎప్పుడైతే వారు కన్ఫెస్ చేశారో, ఒప్పుకున్నారో, వారికి దేవుడు మార్గాన్ని చూపించాడు. ఈరోజు తప్పులు ఒప్పుకుని ఆయన వైపును చూస్తే ఖచ్చితంగా నువ్వు రక్షణలోకి నువ్వు వస్తావు, నిత్య మార్గంలోకి వస్తావు, వెలుగులోకి నువ్వు వస్తావు, ఎల్లకాలం దేవుని ఎందుకు సంతోషించే బిడ్డగానే ఉంటావు. దేవుడు అటువంటి కృపను నీకును నాకు మనందరికీ దయచేసి నడిపించును గాక. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు తండ్రి. శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇశ్రాయేలు జీవితం ద్వారా వారు చేసిన తప్పులను మనం ఒప్పుకొని విడిచినప్పుడు, వారు ఒప్పుకున్నప్పుడు వారికి మార్గాన్ని చూపించావు. నాయన, మీరు మా కొరకు రక్షణను ప్రభువా జగదుత్పాదికి ముందు కానీ ప్రభువా నీ కుమారుని నిర్ణయించి తగిన సమయంలో కాలం పరిపూర్ణమైనప్పుడు నీ కుమారుని పంపించి ప్రభువా ఎందరైతే ఆయన అంగీకరించారో, ఎందరైతే ఆయన చూశారో ప్రభువా ప్రేమ ఆయన వైపు చూసినప్పుడు ఆ రక్షణ మాకు కూడా అనుగ్రహించావు. ఆయన విశ్వాసం ద్వారా నడిచేవాడు ఖచ్చితంగా ప్రభువా నాయన నయందు ప్రభు నిత్యత్వం పొందుకుంటాడని దేవుని వాక్యంలో ప్రభు చూస్తున్నాం తండ్రి. వాటి భాగ్యాన్ని అందరి జీవితంలో దయచేసి నడిపించుకున్నాం తండ్రి. ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క హృదయాల్లో ప్రభు కార్యాన్ని జరిగించును. ఆయన ప్రభు నూతనంగా ప్రభుని వాక్యాన్ని వింటున్నట్లయితే నీ యొక్క ప్రేమను అర్థం చేసుకుని ప్రభువా నిత్య భాగ్యాన్ని పొందుకోవడానికి నీవే ఆత్మకార్యాలను జరిగించుమని యేసు క్రీస్తు నామములో పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.